ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపితే రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందినట్లేనని భావించి ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలని ఆలోచన చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల ప్రకారం మొదటి విడతగా 4,50,000 ఇళ్లు ఇచ్చామన్నారు. ఆదివాసీల గూడాలకు ఇళ్లు సరిపోవన్న విజ్ఞప్తి మేరకు గూడాలలోని ఇళ్ల కోసం ప్రత్యేకంగా 21,000 ఇళ్లను మంజూరు చేశామని సీఎం తెలిపారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి 112.14 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. కెరమెరి మండలం కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ ఆవిష్కరించారు. మొదటి ప్రాధాన్యత ఆదిలాబాద్కు ఉంటది. ఆదిలాబాద్లో ఉండే ఆదివాసీల జీవితాలలో వెలుగు నింపితే ఈ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి జరిగినట్టే అని ప్రభుత్వం భావించి ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలని ఆలోచన చేసింది. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారము మొదటి విడతగా 4,50,000 ఇండ్లు ఇచ్చినాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీలు లేదు. ఏ పేదోళ్ళైనా ఇంతకుముందు అక్క చెప్తుంది, ఇక్కడ ఒక అక్క చెప్పింది మాకు ఒకరికి ఇద్దరికి ఇండ్లు రాలేదని. ఏ పేదవాళ్ళకు కూడా 100% అన్ని గూడాల పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలలో ఉన్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ. రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు. ఏడాది తిరిగే కల్లా మళ్ళా వచ్చే సంవత్సరం ఏదో గూడెంలోనో ఏదో ఒక తండాలనో ఇదే తారీఖు నాడు మళ్ళా ఈ గూడాలలో అన్ని తండాలలో పేదోళ్ళు ఇల్లు కట్టుకున్నారని పెద్ద ఎత్తున గృహప్రవేశాలు చేసుకుని ఒక పండుగ వాతావరణంలో పండుగ చేసుకుందాం. ఐటీడీఏలతోని తండాలల్లో పేదోళ్ళకి ఇండ్లు లేని స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రతి ఒక్కరికి ట్రైబల్స్ కి ఎవ్వరు కూడా మాకు ఇల్లు లేదని మళ్ళీ మనకి వినిపించొద్దు. 365 రోజుల్లో అందరికి ఇండ్లు మంజూరు అయిపోవాలి. కట్టుకోవడానికి అవసరమైన పూర్తి సహకారం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మీ పేదోళ్ళ కోసమే ఉన్నది, మీకోసమే ఉన్నది. మీ కష్టం ఏదున్నా ఆదుకునే బాధ్యత ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని.